ధనవంతులు కావడం అనేది మనలో చాలా మంది కోరుకునే లక్ష్యం. అయితే సంపదను సాధించడం కష్టం. ధనవంతులు కావడానికి మనం పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు డబ్బు సంపాదించడం, డబ్బు ఆదా చేయడం, డబ్బు పెట్టుబడి పెట్టడం. ఈ మూడింటిని సమతుల్యంగా ఉంచుకుంటే జీవితం బాగుంటుంది. మీరు నెలకు 4 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించి దాని నుంచి ఏమీ ఆదా చేయకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు నెలకు 10,000 సంపాదించి దాని నుంచి 8,000 ఆదా చేసినా పెద్ద ప్రయోజనం ఉండదు. ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక సూత్రాలున్నాయి. మీరు ఖర్చును తగ్గించుకోవడానికి 50-30-20 నియమాన్ని ప్రయత్నించండి. ఇక్కడ 50 అంటే మీరు మీ డబ్బులో 50% అద్దె, బిల్లులు, కిరాణా వంటి ముఖ్యమైన ఖర్చుల కోసం కేటాయించాలి. వినోదం, ప్రయాణం, బయట తినడం మొదలైన విలాసాల కోసం 30% పక్కన పెట్టండి. అది ఈ పరిమితిని మించకుండా చూసుకోండి. తర్వాత మీ డబ్బులో 20% పెట్టుబడులకు కేటాయించండి. పెట్టుబడి దీనికంటే తక్కువగా ఉండకూడదు. మీరు మీ విలాసాలను వీలైనంత వరకు తగ్గించుకుని ఆ డబ్బును పెట్టుబడులకు జోడించవచ్చు. మీ ఆదాయంలో కనీసం 20% ఆదా చేయాలి. మీరు ఈ డబ్బు ఆదా చేసే సమయానికి మీ ఖర్చులన్నీ అయిపోతాయని మీరు భావిస్తే ఈ ట్రిక్ని ప్రయత్నించండి. మీ జీతం పొందిన వెంటనే మీ డబ్బులో 20% మరొక పొదుపు ఖాతాకు బదిలీ చేయండి. లేదా దాన్ని మ్యూచువల్ ఫండ్, సిప్ వంటి పెట్టుబడిలో ఆటోమేట్ చేయండి. మీ జీతం పెరిగితే ఆ అదనపు జీతం కనిపించకుండా ఖర్చు అవుతుంది. అలా జరగనివ్వకండి. మీ జీతం పెరిగినప్పుడు మీ జీవనశైలి, ఖర్చులు మునుపటిలా కొనసాగనివ్వండి. మీరు ఆ అదనపు జీతాన్ని ఆదా చేసుకోవచ్చు. మనం వివిధ రకాల కారణాల వల్ల అప్పులు తీసుకుంటాం. మనకు అత్యవసరంగా అవసరమైనప్పుడు వ్యక్తిగత రుణాలు తీసుకుంటాం. వీటికి అధిక వడ్డీ రేట్లుంటాయి. క్రెడిట్ కార్డ్ బిల్ బాకీ ఉన్నప్పుడు కూడా దానికి అధిక వడ్డీ రేట్లుంటాయి. ముందుగా అత్యధిక వడ్డీ రేటున్న అప్పును చెల్లించడంపై దృష్టి పెట్టండి. పదవీ విరమణ చేసినప్పుడు ఒకేసారి డబ్బు అందుకున్నప్పుడు 4% ఉపసంహరణ నియమం ఉపయోగపడుతుంది. మీరు మొదటి సంవత్సరంలో మీ మొత్తం నిధిలో 4% ఉపసంహరించుకుంటే ఆ నిధి కనీసం 30 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇది వార్షిక రాబడి 10-12% ఇచ్చే నిధి అయి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఎవరికైనా ఆకస్మిక ఖర్చులు రావచ్చు. అలాంటి వాటి కోసం కొంత డబ్బును పక్కన పెట్టుకోవడం చాలా మంచిది.